పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య కాలపు 25వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. కాబట్టి ఈనాటి పఠనాలు, వాటి యొక్క సారాంశము, దానికి సంబంధించినటువంటి కథలు, పాటలను మనము ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నా యొక్క విశ్వాసాన్ని బట్టి మనమందరం కూడా కలిసి ఒక పని చేస్తున్నప్పుడు దానికి విజయాలు సమకూరుస్తాయి. కాబట్టి మనము కలిసి పని చేసుకున్నప్పుడు ఏ కార్యమైనా భగవంతుడు నెరవేరుస్తాడు. కాబట్టి నా యొక్క అనుదిన జీవితంలో నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను మీకోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. మీ అవసరాలు కూడా మాకు తెలియపరుస్తూ ఉండండి. మనమందరం కూడా ఒకే క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళము కాబట్టి, ఒకే దైవరాజ్యాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి, మనమందరం కూడా ఒక కుటుంబం లాంటి వాళ్ళము. కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈనాటి మన యొక్క దైవ సందేశాన్ని మనము ప్రారంభించుతాం. ఈనాటి మొదటి పఠనము మనం గమనించినట్లయితే దాని యొక్క సారాంశము నీతిమంతులపై దుష్టుల పన్నాగము. నీతిమంతులు చక్కగా జీవిస్తూ ఉంటే దుష్టులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఎలా నాశనం చేయాలో అన్నటువంటి తలంపుతో ఆలోచన చేస్తున్నారు. ఇక రెండవ పట్టణం చూసినట్లయితే మంచి చేయాలని మన యొక్క జీవితంలో ఉంటే కానీ మనం మంచి చేయలేకపోతున్నాము. దుష్కార్యాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములు చేస్తూ, చెడు పనులు చేస్తూ మనము దేవునికి దూరం అవుతున్నాం. ఆ తర్వాత సువిశేషంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ శిష్యులు ఎవరు మాలో గొప్ప, నేనే పెద్దవాడిని అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని గమనించినటువంటి దేవుడు మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి మొదటివాడు ఎవరో అతడు అందరిలో చిన్నవాడుగా ఉండాలి, సేవకుడిగా ఉండాలని చెప్పి కొన్ని మాటలు అక్కడ తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనము సేవకుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలో మనము గమనించుదాము, తెలుసుకుందాం. ఒక రోజున ఒక బైబిల్ తర్ఫీదు పొందినటువంటి ఒక విద్యార్థి కోర్సు మొత్తం నేర్చుకొని ఒక సంఘానికి ఒక దైవ సేవకుడిగా వెళుతున్నాడు. వాళ్ళని అభిషేకించారు. కొంతమంది పాస్టర్లు అభిషేకించి అతనికి ఒక సంఘాన్ని ఇచ్చారు. ఆయన ఆ సంఘానికి వెళ్ళి సువార్త బోధ చేస్తుంటే అక్కడ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈయన చెప్పేది వాళ్ళకి కొన్ని నచ్చలేదు. వీళ్ళు చేసే పనులు ఈ యొక్క దైవ సేవకులకు నచ్చలేదు. వీళ్ళ మధ్యలో కొంత వాగ్వేదాలు, కొన్ని గొడవలు, అల్లర్లు అక్కడ ప్రారంభమయ్యాయి. కానీ దైవ సేవకుడు అనేటువంటి వాడు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ వేరే చోట ప్రాబ్లం వచ్చింది, ఇంకొక చోటకి వెళ్ళటము అది ఒక సేవకుడిగా లక్షణం కాదు. కాబట్టి ఆయన ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవా, ఏమిటి నాకు ఈ సమస్యలు? నూతనముగా నేను నీ యొక్క సేవ చేయాలని నేను నీ యొక్క కంకణం కట్టుకున్నాను. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయని అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకు ఒక చిన్న దర్శనం కలలో కనిపించింది. ఏమిటంటే ఒక చిన్న బెల్లపు గడ్డను కొన్ని చీమలు లాక్కెళ్తున్నాయి. ఎట్లు లాక్కెళ్తున్నాయి? కొన్ని అటువైపు లాగుతున్నాయి, కొన్ని ఇటువైపు లాగుతున్నాయి, కొన్ని ఎదురుకు లాగుతున్నాయి, కొన్ని ఎదరక లాగుతున్నాయి. చిన్న బెల్లపు గడ్డ, ఒక సింపుల్గా 2-3 చీమలు దానిని తీసుకుని వెళ్ళవచ్చు. కానీ దాదాపుగా అక్కడ 20-30 చీమలు ఉన్నాయి. అవి లాగుతున్నాయి. ఎంత బలంగా లాగుతున్నాయి అంటే అంత బలంగా దాని వైపు లాక్కుంటున్నాయి. ఇటు లాక్కుంటున్నాయి, అటు లాగుతున్నాయి. అందువలన ఆ బెల్లపు గడ్డ జరగలేకపోతుంది. ఈ వ్యక్తి గమనించి ఏమిటి ఈ చిన్న బెల్లపు గడ్డని ఇన్ని చీమలు లాగలేకపోతున్న కారణం ఏంటి అని గమనిస్తే 4 వైపులా లాగుతున్నాయి బెల్లపు గడ్డను. అవి ఆ బెల్లపు గడ్డ కదలలేకపోతుంది. అయ్యో, అవన్నీ కూడా కలిసి
ఒక మాట్లాడుకొని మనమందరం ఇటువైపున లాక్కొని వెళితే బాగుంటుంది కదా, సింపుల్గా ఆ యొక్క బెల్లపగడ్డ వెళ్ళిపోతుంది, మనకు ఆహారం దొరుకుతుంది అని ఆలోచన చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. అదే ఆలోచన ఈయనకు కూడా తట్టింది. అయ్యో, సంఘంలో కూడా సమస్యలు, నేను ఒకటి చెబుతుంటే వాళ్ళు ఇంకోటి చేస్తున్నారు, వాళ్ళు ఇంకోటి చేస్తుంటే నేను ఇంకోటి చేస్తున్నాను, కాబట్టి మా మధ్య కూడా చిన్న చిన్న వాగ్వేదాలు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మేమందరం కలిసి ఒకే వైపుకి వెళితే ఇలాంటి సమస్యలు ఉండవు కదా, ఈ బెల్లపగడ్డను కూడా ఈ యొక్క చీమలన్నీ కూడా ఒకే వైపు లాక్కి వెళితే సింపుల్గా వెళ్ళిపోతుంది కదా అనుకొని అతను ప్రార్థన చేసుకొని ఆయన తిమోతికి గ్రంథంలో ఆయన చదువుకుంటున్నాడు. తిమోతికి రాసినటువంటి లేఖ, 2వ తిమోతికి రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 5వ వచనము ఆయనకు గుర్తొచ్చిందట. ఆ మాట ఏమిటంటే, కానీ అన్ని విషయములందు నీవు జాగ్రత్తగా ఉండుము, అన్ని విషయములందు నీవు జాగ్రత్తగా ఉండుము, కష్టములను సహించి సువార్త ప్రచారం చేయుచు దేవుని సేవకుడిగా నీ విధిని సక్రమముగా నెరవేర్చుము అనేటువంటి మాట ఆయన కనబడింది. 2వ తిమోతి 4వ అధ్యాయము 5వ వచనంలో నీవు అన్ని విషయములందు జాగ్రత్తగా ఉండాలి, కష్టములను సహించాలి, సువార్త ప్రబోధము చేయాలి, దేవుని సేవకుడిగా నీ విధిని నువ్వు సక్రమంగా చేయాలి. దేవుని సేవకుడిగా, ఏదో నాకు సంఘం ఇచ్చారు, ఏదో నాకు ఒక సంఘం ఏర్పడ్డది, వీళ్ళు నా కింద కొంతమంది 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, నేను చెప్పినట్లు నా మాట వింటారు అని అనుకుంటే పొరపాటు. దేవుని సేవకుడిగా నా విధి ఇది, నా బాధ్యత అని నువ్వు గనక సువార్త ప్రచారం చేస్తే, దేవుని గురించినటువంటి వర్తమానాన్ని అందిస్తే అది చక్కగా ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళాడు సంఘానికి. వెళ్ళి సహనంతోటి, ఓర్పుతోటి, మర్యాదతోటి అందరినీ పిలుచుకొని మాట్లాడుకొని, మనది క్రీస్తు సంఘము, మనము పరలోకానికి వెళ్ళవలసినటువంటి సంఘము, ఎత్తబడేటువంటి గుంపులో ఉండవలసిన సంఘము, కాబట్టి మనం కొట్లాడుకోవడం కుదరదు, దుర్భాషలాడుకోవడం కుదరదు, మనదంతా క్రీస్తు సంఘము అని చెప్పి ఆయన సరి చేసుకొని తనను తాను తగ్గించుకొని అందరితోటి మమేకమై మాట్లాడి కలిసికట్టుగా ఆ సంఘాన్ని అభివృద్ధి పరుచుకున్నాడట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించవలసింది ఏమిటంటే, ఈ యొక్క సేవకత్వం అనేది, న్యాయకత్వం అనేది మొట్టమొదట మన కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. ఈ సేవతత్వం కానీ న్యాయకత్వం కానీ కుటుంబంలోనే మనకు ప్రారంభమవుతుంది. కుటుంబానికి అధికారి తండ్రి తన న్యాయకత్వాన్న తన భార్యను, బిడ్డలను ఎలా పెంచుకోవాలి, ఏంటి, నేను ఎలా చేసి నా కుటుంబాన్ని పెంచుకోవాలి, పోషించుకోవాలని తన నాయకత్వాన్ని ఆలోచించుకొని ఒక ప్రణాళిక వేసుకొని ఆయన తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. నాయకత్వం లేకుండా ఎట్టబడితే అట్ట చేస్తే ఆ కుటుంబం ముందుకు పోదు. ఆ తర్వాత తల్లి ఒక సేవకు రూపం దాల్స్తుంది. అక్కడ ఆమె భర్తకి ఏమి కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఏ సమయానికి ఏం కావాలని ఆమె సేవ చేస్తుంది ఇంట్లో. కొంతమంది అయితే ఉద్యోగం చేస్తూ మరలా సేవ చేస్తున్నారు కుటుంబంలో, భర్తకి, పిల్లలకి, వాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళకి ఎంత సేవ అది ఆ సేవ మనము చెప్పలేనటువంటిది. అలా కుటుంబంలో ఈ యొక్క సేవ ప్రారంభమవుతుంది. ఆది కాలంలో యెహోవా దేవుడు అబ్రహామును పిలిచాడు, నా సేవకుడిగా ఉండని. అబ్రహాము తర్వాత ఆ యొక్క సేవ మరలా ఈసాక్ గారు చేశారు. ఈసాక్ గారి తర్వాత మరలా యాకోబు గారు చేశారు దేవుని యొక్క సేవకునిగా. ఆ కుటుంబంలోనే 3 దేవునికి సేవకులుగా అయ్యారు. ఆ తర్వాత మరలా ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చిన్నవాడై ఉండవలను అన్నట్లుగా యాకోబు చిన్న కుమారుడు యోసేపు గారు ఒక సేవకుడయ్యాడు, మంచి దేవుడికి సేవకుడయ్యాడు. అదేవిధంగా తన ఫరో రాజు దగ్గర కూడా ఆయన మంచి సేవకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దావీదు కూడా అందరిలో చిన్న కుమారుడే. ఆయన కూడా తన జీవితంలో మంచి సేవ చేశాడు ఆయన దేవునికి. ఇట్లా ఈ విధంగా దేవుడు కొంతమందిని చిన్నవాళ్ళని ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, ఇర్మియాను పిలుస్తూ, నిన్ను మాతృగర్భమున రూపొందిక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను అభిషేకించి తిని, నిన్ను జాతులకు ప్రవక్తగా చేసి తిని అని ఇర్మియాను పిలుచుకున్నాడు. ఆ ఇర్మియా ఏమంటున్నాడు, నాయనా
1వ అధ్యాయం 6వ వచనంలో యావే ప్రభు, నేను ఎట్టు మాట్లాడవలేనో నాకు తెలియదు, నేను బాలుడును అని అంటున్నాడు. నేను చిన్నవాడిని అయ్యా, నాకు ఎలా తెలుసు నేను మాట్లాడతాం అంటే, నువ్వు ఏమి మాట్లాడిన అవసరం లేదు. నేను ఏమైతే చెబుతానో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లు ఆ వ్యక్తితో చెప్పు, చాలు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆయన ఇర్మియాను ఆయన ఒక ప్రవక్తగా ఎన్నుకొని ఆయనను పంపించాడు. ఆ తర్వాత 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ సొలొమోను గురించి మనం వింటున్నాము. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి, అయినా నేను చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడని, నా తండ్రి కన్నా అంతస్తులో చిన్నవాడని, ఈ రాజ్యం ఏలటంలో చాలా చిన్నవాడని, ఎవరితో ఏం మాట్లాడాలో ఎలా నేను పరిపాలించాలో తెలియదు, నేను చాలా చిన్నవాడిని. కాబట్టి ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలనో నాకు తెలియదు. కాబట్టి నాకు నీవు పాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమంటే దేవుడు ఆయన కోరిక మెచ్చుకొని చక్కని జ్ఞానంనిచ్చి చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలించే విధముగా దేవుడు అతన్ని అభిషేకించాడు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి మనస్తత్వం ఉండాలి. అయ్యా, నేను నీ పని సేవ చేస్తున్నాను, ఇది ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి, నేను ఈ పని చేస్తున్నాను, నీవు నాకు తోడుగా ఉండాలి అన్నట్లుగా ఒక అధికారి మీద మనము దేవుడి మీద ఆధారపడితే అది రాజ్యము నెరవేరుతుంది, సంఘం కానీ నెరవేరుతుంది. ఇక్కడ నేనే మంత్రి, నేనే రాజుని అనుకుంటే ఇక్కడ కుదరదు. ఇది దైవరాజ్యం కూర్చున్నటువంటి సువార్త, యెహోవాలో ఉన్నటువంటి సువార్త కాదు, ఇది దైవరాజ్యానికి సంబంధించిన సువార్త. కాబట్టి దేవుడు దీనికి తోడుగా ఉండాలి. నీవు 2 కళ్ళతోనే చూస్తున్నావు, కానీ కొన్ని వేల కళ్ళతోటి ప్రజలు నిన్ను గమనిస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ డ్రెస్ చేస్తున్నావు, ఏ కారులో పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఏ బైక్ మీద వెళ్తున్నావు, చాలామంది గమనిస్తారు. కాబట్టి నీ 2 కళ్ళతో చూసి నువ్వు తక్కువే, కానీ నువ్వు 1000 కళ్ళు గమనిస్తున్నాయి. జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క సువార్త సేవ చేస్తున్నామని గమనించుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క దీవెనలు వస్తాయి. అందుకే లూకా సువార్త 22వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, కానీ మీరటులా చేయవలదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె, నాయకుడు సేవకుని వలె ఉండాలి. ఇక్కడ లూకా గారు చెబుతున్నారు, మీరు ఎలా చేస్తున్నారు, మీలో గొప్పవాడు చిన్నవాడిలాగా ఉండాలి, నాయకుడు సేవకుడిలాగా ఉండాలి. ఎంత పెద్ద నాయకుడన్నా అవ్వచ్చు, నువ్వు ఎంత అనుభవం అన్నా ఉండొచ్చు, ఎంత పేరన్నా ఉండొచ్చు, కానీ సేవకుడిలాగా నీవు ఉండాలి. ఒక పుస్తకంలో చదివాను, సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆ దైవ సేవకుడు ఆయన దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు ఆయన సభలు, ఆయన ప్రసంగం వినటానికి. ఆయన 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు అట్లా ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేసేవాడట. ఆ పగలంతా ఆ ప్రార్థన కూటాలు జరిగాయి. తర్వాత ఆయన అందరూ పడుకున్న తర్వాత ఈయన పడుకోనివాడు కాదంట. అందరూ పడుకున్న తర్వాత ఈయన లేచి వచ్చి ఆ బాత్రూమ్స్ మొత్తం క్లీన్ చేసేవాడట. బాత్రూమ్స్ మొత్తం క్లీన్ చేసి ఉదయానికి వాళ్ళు వాడుకోవాలి కాబట్టి వాసన రాకుండా ఉండటం కోసం మొత్తం క్లీన్ చేసేవాడట. క్లీన్ చేసి వెళ్ళి పడుకునేవాడట. తర్వాత ఉదయం లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. 2వ రోజు కూడా మళ్ళా ఆయన గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా కొన్ని వేల లక్షల మంది ఆయన సభకు హాజరవుతున్నప్పటికీ కూడా ఆయన ఒక సేవకు రూపం దాల్చి ఆయన అందరు పడుకున్న తర్వాత బాత్రూమ్లు మన్ని మొత్తం వాష్ చేసి ఆయన పడుకునేవాడట. చూడండి ఎంతటి సేవకుడు. కాబట్టి మనము అంత గొప్పగా ఎదగాలంటే ఈనాడు మనము సేవ చేయాలి, సమర్థవంతమైనటువంటి సేవ చేయాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనంలో సేవకుడు అనేటువంటి వాడు సమర్థుడిగా ఉండాలి, అన్ని పనులు చేస్తానికి సిద్ధంగా ఉండాలి, ఏ పని చేస్తానికైనా సరే సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఉంటేనే మనము కూడా మన జీవితంలో అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇక్కడ సేవకుడు అనేటువంటి వాడు ఏమి చేయాలంటే, సేవకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఇటు దేవునికి సంఘానికి మధ్యలో వారధి లాంటి వాడు. ఇటు దేవునికి, ఇటు దేవుని ప్రజలకు, క్రైస్తవుల దేవునికి మధ్యలో వారధి లాంటి వాడు. ఈ వారధి బలంగా ఉండాలి. ఈ వారధి నెక్కి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. అంత కష్టపడాలి. దాని మీద ఎంత బరువైనా భరించాల్సిందే, నువ్వు ఆ వారధి భరించాల్సిందే. కాబట్టి బాధ అయినా
కష్టమైన ఇబ్బంది అయినా దేవుని కోసం కనుక నువ్వు జీవించగలిగితే దేవుని సేవకుడుగా నా విధి అని అనుకుంటే ఈ కార్యక్రమాలు నెరవేరుతాయి. కాబట్టి లేకపోతే కావు. కాబట్టి అలాంటి మంచి శక్తిని, బలమును, ధైర్యాన్ని ప్రసాదింపచేయమని ఈ యొక్క ఆదివారం రోజున మనము వేడుకుందాం. కాబట్టి దీనికి సంబంధించిన పాటలు, సేవకు సంబంధించిన పాటలు పాడుకోనండి, అవి పాడుకోవచ్చు. దయచేసి ఈ కార్యక్రమాన్ని చాలామంది చూస్తున్నారు, ఇంకా ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించాలని మనం చేస్తున్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.